జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతాయి కదా, సో ఏ పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? టీఆర్ఎస్ అమ్మా ఇక్కడ. టీఆర్ఎస్. ఎందుకు సార్ టీఆర్ఎస్ అంటే ఎక్కువ మంది మక్కువ చూపించడానికి గల కారణం ఏమంటారు? వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పాలంటే ఇప్పుడు ఇంకో 2 గంటలు పడుతుంది. వాళ్ళు 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారంటే అంతకుముందు 60 సంవత్సరాలు చేసినటువంటి లాస్ని 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఎంతో డెవలప్ తీసుకొచ్చిండు. దాని గురించే మళ్ళీ కేసీఆరే కావాలని చెప్పి ప్రజలు మొత్తం, మెజార్టీ ప్రజలు మొత్తం ఆయనకే ఓటేస్తారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేయట్లేదు అంటారా? మేడం పేరు గుంపు మేస్త్రి, రాగానే ఈ ముంగల గిట్నే కూర్చొని నేను గుమ్మి మేస్త్రి, నా ముంగల పని చేసేటోళ్ళు 10 మంది ఉంటారు, కాళ్ళు నేను ఇట్లా కూర్చొని చేపిస్తా అన్నాడు. అంత ఈజీ కాదు. ఒక చదువుకున్నోడు చదువుకోవడానికి తేడా ఉన్నది. ఒక ముఖ్యమంత్రి పోస్ట్లో ఉండి ఆ మాట మాట్లాడడం చాలా పెద్ద తప్పు. అట్లా ఎలా డెవలప్మెంట్ చేయాలి, ముందు ప్రజలకు ఏం కావాలి అది చూసే బాధ్యత అని చెప్పాలి. కానీ ఖాళీ ఒక బిల్డింగ్ పోల్చి నేను పరిపాలన చేస్తానంటే అక్కడనే ఆయన మైనస్ అయిపోయాడు. హామీలు ఏం హామీలు మేడం? అన్నీ ఒక్కడు కూడా సెక్స్ అనేటువంటి హామీ లేదు. ఒక ఫ్రీ బస్, ఇక ఫ్రీ బస్సు కూడా అక్కడ షూటింగ్లు చాలా అవుతున్నాయి. చెప్పుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నీ ఫస్ట్ అబద్ధం ఆడతా నమ్మి మోసపోతే మీ కర్మ అని చెప్పాడు రేవంత్ రెడ్డి. కానీ ఒక అందుకు ఒప్పుకోవాలి, అబద్ధాన్ని కూడా చెప్పి జనాలను ఒప్పగలుగుతున్నాడు. మరి జనాలు మోసపోతున్నాడు. ఆ టాలెంట్లో నెంబర్ 1 రేవంత్ రెడ్డి. ఆయనకి మించినోడు లేడు. అబద్ధాలలో చెప్పడంలో నెంబర్ 1 రేవంత్ రెడ్డి. కానీ చెప్పిన దాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. మరి ప్రజలం మేము అర్థం చేసుకోవాలి. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కూడా తనకు ఏం తప్పు చేసినో తెలుసుకోవాలంటే ఈ జూబ్లీ హిల్స్లో ఓడగట్టు చూపెట్టవలసి. మళ్ళీ ఈ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్లో క్యాండిడేట్ లేరా? ఒక రౌడీ షీటర్కు టికెటా? అంటే జనాలలో ఏమైపోయింది? డబ్బులకు అమ్ముడు పోయిండు. అంటే జూబ్లీ హిల్స్లో ఇప్పుడు నవీన్ యాదవ్ గారు అంటే అందరికీ బాగా తెలుసు, మంచిగా డెవలప్మెంట్ చేస్తారు అని చెప్పి. నవీన్ యాదవ్ గురించి శ్రీశైలం యాదవ్ ఎవరికి తెలుసు? రైమత్ నగరు, వెంకటరావు నగర్, వాళ్ళ జులుం నడుస్తుంది అక్కడ. మిగతా వాళ్ళు వినడం వరకే. ఆయన 40 ఏళ్ళకెళ్ళి రౌడిజం ఉంది, చాలా చేసిండు రౌడిజం, చాలా సెటిల్మెంట్ చేసిండు ఆయన. మామూలు ప్రజలకు తెలుసు అందరికీ. ఎవరైతే ఆయన నుంచి ఇబ్బంది పడరో వాళ్ళకి తెలుస్తుంది. కానీ నేను ఈడ కూర్చొని నాకేం ఇబ్బంది కలగలే, కానీ జనాలలో కొంచెం ఉంటుంది కదా. ఇవాళ నవీన్ యాదవ్నే కనుక గెలిచారనుకో జూబ్లీలో కార్పొరేటర్ మొత్తం రౌడీ షీటర్లకే ఇస్తారు. వాళ్ళ ప్లాన్ మొత్తం అదే రేవంత్ రెడ్డిది. ఒక జూబ్లీ హిల్స్లో కార్పొరేటర్ మొత్తం వాళ్ళ మనసులు ఇచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ మొత్తం రౌడీ షీటర్లే తయారైపోతారు. ఈ కంపల్సరీ మీరు మీడియాలో చూపెట్టండి. ఒకవేళ గెలిస్తే కనుక ఎంతమంది కార్పొరేటర్ సీట్లు కావాలో కంపల్సరీ రౌడీ షీటర్లకే ఇస్తాడు. ఎందుకు? ప్యాకేజీ కావాలి. రేవంత్ రెడ్డికి ప్యాకేజీ కావాలి. ఇప్పుడు ఈయన 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన ప్యాకేజీ కావాలి. రౌడీ షీటర్లు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. చాలా ఎంఐఎంఈలు ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సైడ్ లైట్ అయిపోయారు. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే రాజకీయం మొత్తం రౌడీజం అయిపోతుంది అంటారా? 100% మేడం, 100% రౌడీజం అవుతుంది. మొన్ననే చెప్పాడు కదా, ఎలక్షన్ పోటీ చేసాడు నేనేం చేయాలో చెప్పాలి. కానీ బీఆర్ఎస్లు అది మాట్లాడుతారు, ఇది మాట్లాడతారు. నేను వారం రోజుల ఇక్కడి నుంచి ఎలగొడతా అంటారు. ఎవరు ఏముంది? డబ్బు బలమా? వెనక సీఎం ఉండనా? లేకపోతే నా దగ్గర రౌడీ షీటర్లు మన నామినేషన్ వేసేటప్పుడే చూసినాం. హైదరాబాద్ మొత్తం రౌడీ షీటర్లు. ఏమి ఇస్తున్నావు జనాలకు? నువ్వు ముందు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? రౌడీజంతో పరిపాలన చేద్దాం అనుకుంటున్నారా? అది తప్పు మేడం. లేరా కాంగ్రెస్లో మంత్రులే లేరా? మామూలు పబ్లిక్ని తీసుకోవచ్చి 500లకు వస్తున్న పబ్లిక్ 10,000 మందిని తెప్పించి నామినేషన్ పోయేది ఉంటుంది. కానీ నువ్వు రౌడీ షీటర్లతోటి ఊపుకోడు వచ్చినాడు, అక్కడే మైనస్ అయిపోయాడు. అది తప్పు మేడం. క్యాండిడేటు అలాంటి ఆలోచన ఉండొద్దు. మనం పబ్లిక్లో ఏం వెళ్తుంది నెక్స్ట్, పబ్లిక్లో మనం ఏ రకంగా స్పందన చేస్తే మనకు ఓట్లు పడితేనే జ్ఞానమే లేదు వాళ్ళకు. అంటే ఇప్పుడు అధికారం పార్టీ అనేది కాంగ్రెస్ ఉంది కదా, సో అందుకు నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు ప్రజలు. లేదు మేడం, లేదు 100% లేనే లేదు ఎటువంటి పరిస్థితి. ఎందుకంటే జనాలు సరే
ఇవాళ రేపు ప్రతి పార్టీ 100, 200, 500 ఇచ్చి కొన్ని ఓట్లు ఎంతమంది వేస్తారు అట్లా? ఎడ్యుకేటెడ్ ఒకడు ఏడు. ఒక ఎడ్యుకేటెడ్ నాకు పని కావాలని చెప్పి నవీన్ యాదవ్ దగ్గర పోయి అంత ఉందా ఎవరికన్నా? పోలేడు మేడం. అక్కడ ఎట్లుంటారు అంటే ఎప్పుడు ఒక 20 మంది రౌడీ షీటర్లు ఎమ్మటి ఉంటారు. పోలీసు ఏంద్రా అంటాడు వాడు పోగానే, ఏమన్నా అన్నాడు. మిగతా వాళ్ళంటే ఇలా అవసరం ఉంటే ఏమిటంటుంది, మన అన్న నమస్తే అని చెప్పి ఇలా కలిసిపోతుంటారు. రేపు మనం పోతే ఏమ్రా ఎవర్రా నువ్వు అన్న సంగతి అవరా. ఈ రౌడీజం గురించి చెప్తున్నా నేను. నవీన్ యాదవ్ అనే కాదు, వాళ్ళ పద్ధతి అంటే ఫస్టే ఆ మాటతోటే బెదిరించుకోవాలి. అప్పుడేమవుతుంది, నీ అన్నతోడు మాట్లాడి గల్లెగిరేసినాడు వాడు ఇప్పుడే అంటున్నాడు లోపడు ఏమంటావు, మనం చెప్పాలన్నా చెప్పొద్దా, ఒక పని చేయించుకోవాలన్నా చేయించుకోవద్దా? వాడు హానించే సరే మంచిది అన్నలేడుగా, మళ్ళీ రేపు వస్తాను రేపు రాడిగా, వాడు పని చేయడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే అవుతుంది, ఇంకొక 3 సంవత్సరాలు ఉంది కదా, పరిపాలన చూపిస్తాం, అభివృద్ధి చూపిస్తామని అంటున్నారు. మేడం ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా 3 సంవత్సరాలు ఏం చేయగలుగుతాడు ఆయన? రోజు రోజుకు దివాలా తీస్తుంది గవర్నమెంటు. ఆయనే చెప్తున్నాడు ఏం దివాలా తీస్తుంది ఏం సంగతి ఆయనే చెప్పుకుంటుండు. అభివృద్ధి ఇప్పుడు డబ్బులు కావాలి, అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నీ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు నీ మాటల వల్ల మొత్తం భయపడి పెట్టుబడి పెట్టేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఎవరు పెడతలేరు మేడం. మరి ఆ డబ్బులు పెరిగితేనే ఆయన ఏదైనా చేయాలనుకుంటాడు. ఉండొచ్చు, ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది, నేను అది చేస్తా ఇది చేస్తా అని. చేస్తున్న మాటలతోటి కాదు ఇది. ఆ డబ్బు కావాలి, డబ్బులు సృష్టించాలి. మరి ఆనాడు అన్ని ఆమాలు పెట్టి కూడా కేసీఆర్ డబ్బును సృష్టించిండు, ఈ పథకాలని మొత్తం సక్సెస్ చేయగలిగిండు ఆయన. మరి దాన్ని చేయాలి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు, ఎట్లన్నా జలాన్ని మోసం చేద్దాం, మనం ఈ 5 ఏళ్ళు కాలం గడుపుదాం. పైసల్ని సృష్టించే మార్గాన్ని కనుగొనాలి. కేసీఆర్ మీద రివెంజ్ తీసుకుందామంటే అనవసరం. ఆయన ఈ 2 ఏళ్ళు చేసినటువంటి తప్పేందంటే కేసీఆర్ని లోపలేద్దామనే మైండ్ 24 గంటలకు అదే కూర్చుంది. ఈ ఎట్లా మనం డెవలప్ చేస్తే ఈ 5 సంవత్సరాలు మనం ఎట్లయినా ఉంటాం, ఇంకో 5 సంవత్సరాలు కావాలంటే జనాలకి ఏం చేయాలనేది మైండ్ పెట్టట్లే. ఒక రోజు ఒక 2 గంటలన్నా పెట్టగలిగితే ఈయన మాటలకు ఇంకో 5 సంవత్సరాలు ఛాన్స్ ఇద్దరేమో. కానీ ఇంకో 5 సంవత్సరాలు కాదు, ఈ 5 సంవత్సరాలు కాదు కదా, అసలు కేసీఆర్ ఇంకో తప్పు చేస్తున్నాడు. ఇవాళ ఈ అభివృద్ధిని చూసి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఈ గవర్నమెంట్ పడగొడదామని చూస్తున్నాడు. కానీ కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఇంకా జనాలల్లో ఇంకా అంటే వీడు చేసిన తప్పులు ఇంకా తెలవాలి, నేను చేసిన అభివృద్ధిని జనాలు ఇంకా గుర్తించాలి. జనాలు ఏమైపోయినా పర్వాలేదు, కేసీఆర్ తలుసుకుంటే 2 నెలల గవర్నమెంట్ కూలిపోతుంది. తలుసుకోడు, ఆయన కూడా కొంచెం స్వార్థం ఉంది. అంటే జనాలలో ఇంకా రావాలి, వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక 15 సంవత్సరాలు వెళ్తా అనేది కేసీఆర్ మైండ్ గురించి. కానీ ఇక్కడ రాజకీయం అంటే ఇదే, ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆ గవర్నమెంట్ని బర్తరఫ్ చేయవలసిందే, ఎలక్షన్ జరగవలసిందే, కొత్త గవర్నమెంట్ రావాల్సిందే. ఇక్కడ హైదరాబాద్లో అభివృద్ధి కానీ తెలంగాణలో అభివృద్ధి కావాలంటే మళ్ళీ ఎలక్షన్ రావాలి, కొత్త గవర్నమెంట్ వస్తేనే కానీ ఈ అభివృద్ధి అనేది అవుతుంది. లేకపోతే ఇప్పటికీ మనకు ఆ లెక్కలు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎన్ని కోట్ల లాస్ ఉందో ఇంకా అంత ఇంకా లోపలికి అయిపోతుంది. ఇప్పుడు ఒక 1000 కోట్లు లాసే ఉందనుకో, ఈ 3 ఏళ్లల్లో డబల్ అయిపోతుంది. మరి ప్రజల మీదనే పడుతుంది అదంతా. ఎందుకు రాజకీయ నాయకులు ఎంతసేపు రాజకీయం చేయకూడదు, పరిపాలన మంచి ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఇంకో 4 రోజులు కాపాడు. ఎమ్మెల్యేలు ఎందుకున్నాం? ఎమ్మెల్యేలు ఈ ముఖ్యమంత్రి మంచి చేస్తాడు అనుకున్నాం. ఈ ముఖ్యమంత్రి కనుక మంచిది చేయనప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు రిజైన్ చేయరు? అంటే ఎవరికి వాళ్ళు సెటిల్మెంట్లు దందలు, మా ఖజానా తిరుగుతుంది, రాక గవర్నమెంట్ వచ్చింది, చేతులు కట్టుకొని రేవంత్ రెడ్డి మొగలే ఉన్నారు. రేపు మళ్ళీ వీళ్ళు గెలవగలుగుతారా? ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు నెక్స్ట్ ఎలక్షన్లలో గెలవరు. వాళ్ళు ముందు జాగ్రత్త పడి ఇప్పుడు జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపి రేవంత్ రెడ్డిని కనుక పడగొడితే మాత్రం ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒక భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మాత్రం భవిష్యత్తు అస్సలు లేదు. సో ఏ పార్టీ అభ్యర్థులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు సార్ అందరూ బీఆర్ఎస్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు? బీఆర్ఎస్ డెవలప్మెంట్ ఉంది, బీఆర్ఎస్లో కనబడుతుంది, మనకు కనబడుతుంది, మేము చూసాం కాబట్టి మాకు తెలుసు.
అది అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ అయితే ఏం లేదంటారా, ఏం చేయట్లేదు అంటారా రేవంత్ రెడ్డి గారు? ఏం చేసి చెప్పండి. బస్సు ఒకటి ఫ్రీ ఉంది అంతే. కరెంట్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏది లేదు. నాకు మా కరెంట్ అన్న మేము కడుతున్నాం, కరెంట్ బిల్లు మేము కడుతున్నాం. అంటే ఇప్పుడు రైతులకి రుణమాఫీ చేశారు, అలాగే కరెంట్ బిల్లు ఫ్రీ ఇచ్చారు, మహాలక్ష్మి పథకం పెట్టారు, ఇవన్నీ చేస్తున్నారు. గ్యాస్ కూడా 500కే ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మేడం గ్యాసు ఇప్పుడు మీరు చెప్పిన పథకాలు ఎవరికో నూట్లో ఒక్కొక్క వ్యక్తికి వస్తున్నది, ఎవరికి రావడం లేదు. ఈ పథకాలు ఏవి రావు, ఒక్క బస్సు తప్ప ఇంకా వేరేది రావడం లేదు ఏది. అది అంటే ఇప్పుడు గవర్నమెంట్ మంచిగా అభివృద్ధి చేయట్లేదు అంటారా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్? అక్కడ గుంతలు చూడండి, అదే అభివృద్ధి. మీ వెనక చూడండి గుంతలు ఎన్ని ఉన్నాయో. అంటే బీఆర్ఎస్ వస్తే ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ మంచిగా ఉంటాయని మీరు అనుకుంటున్నారా? మేడం ఇదివరకు బీఆర్ఎస్ రాకముందు తెలంగాణ ఎలాగున్నది, బీఆర్ఎస్ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఎలాగున్నది వాళ్ళని అడగండి చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళని అడగండి చెప్తారు. రేవంత్ రెడ్డిని అడగండి, సీఎంని అడగండి, గుండె మీద చేతేసుకొని ఆయన చెప్పండి. ఇదే డెవలప్మెంట్ ఉండనా బీఆర్ఎస్ రాకముందు? బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎలాగుండేది? సెక్రటరీ కట్టారు, ఎవరు కట్టారు? ఎవరు ప్రభుత్వంలో జరిగింది అది? అంబేద్కర్ బొమ్మ పెట్టారు, ట్యాంక్ బండ్ అదంతా ఎంత బాగా చేశారు, నెక్లెస్ కూడా రోడ్లు చేశారు, అన్నీ చేశారు. డెవలప్మెంట్ కనబడుతుంది మాకు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు అలా చేశారు, ఇప్పుడు 2 సంవత్సరాల పాలనలో కొంతైనా చేశారు కదా అని చెప్పి ప్రజలు అంటున్నారు. మరి దానికి మీరు ఏమంటారు? కొంత అంటే ఇప్పుడు రైతులకు రుణమాఫీ కానీ లేదంటే కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ మహాలక్ష్మి పథకం కానీ 2 సంవత్సరాలు అయింది కదా. ఎవరికి ఇస్తున్నారు మేడం మహాలక్ష్మి పథకం? నాకు అర్థమైతే లేదు. ఎవరికి ఇచ్చారు? అదే చెప్తున్నాను మీకు. ఏదో 100 మందిలో 2కి ఇస్తున్నారు. ఇచ్చామంటున్నారు, ఆ 100 మంది కూడా ఇచ్చేసినామంటున్నారు. ఎవరికి ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీకు తెలుస్తుంది కదా ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదో. ఈ ఎలక్షన్లో తెలుస్తుంది కదా, చెప్తారు కదా ప్రజలు ఇచ్చారో ఇవ్వలేదా. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారి మీద ఎఫెక్ట్ పడొచ్చు అనుకుంటారా మరి? సీఎం వల్ల నవీన్ యాదవ్ మీద పడుతుంది. మళ్ళీ ఆయన కాంగ్రెసే కదా, సీఎం చేసిన పనులకు మళ్ళీ నవీన్ యాదవ్ మీద పడుతుంది. నవీన్ యాదవ్ మీద లేకపోతే నేనున్న ప్రాంతంలో నా మీద పడుతుంది ఆ ఎఫెక్ట్. ఇంట్లో తండ్రి తప్పు చేస్తే కొడుకు మీద పడుతుంది ఎఫెక్ట్. ఇప్పుడు సీఎం తండ్రి, వీళ్ళంతా పిల్లలు. అది ఈసారి అంటే నవీన్ యాదవ్ గారు ఏమంటారంటే ఈసారి అధికారం పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈసారి పక్కాగా మాదే గెలుపు అని అంటున్నారు. ఇక గెలిస్తే గెలవని మేడం, దానికి మనం ఏం చేస్తాం? దాన్ని ఏమేమి ఆపలేము. దాన్ని గెలిస్తే ఆయన అదృష్టం, అది గెలవకపోతే ఆయన దురదృష్టం. బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ డెవలప్మెంట్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అయింది, కాంగ్రెస్ చేసింది ఏం లేదు. హైదరాబాద్కి అయితే ఏం లేదు. ఊర్లో ఏం చేశారో నాకు తెలియదు. హైదరాబాద్కి ఏం లేదు, 10 పైసలు ఏం చేసింది లేదు. నిరుద్యోగుల గురించి ఏం చెప్తారు? నిజం ఎవరికి ఉద్యోగం వస్తున్నాయా? ఏమో 2,000 మందికి 3 లక్షల మందికి 2 లక్షల మందికి ఇచ్చామంటారు. ఎవరికి ఇచ్చారు? అందరూ హోటళ్ళలో పని చేసుకుంటారు, డిగ్రీ చదివిన వాళ్ళు హోటల్లో పని చేస్తున్నారు, కప్పులు సాసాలు ఎత్తుతున్నారు. సో ఏ పార్టీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి? కాంగ్రెస్ అని చెప్పాను. కాంగ్రెస్. ఎందుకంటే అందరూ నవీన్ యాదవ్కే అంటే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ముందు మంచి జరుగుతాయి కానీ రోడ్లు బాగా అవి చూసుకుంటారు కదా, దానికి అంటే ఏంటి అధికార పార్టీ ఉందని చెప్పా? మనకంత ఐడియా లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, చేసినవి అయితే మంచిగానే ఉన్నాయి, ముందు ఇంకా మంచి జరుగుతాయని మనకు ఒక అంటే ఏంటి ఏ పథకాలు మంచిగా అనిపించాయి? మహాలక్ష్మి పథకం, బస్సు అవి అంటారా? ఎక్కువ శాతం అయితే ఈ భోజనాలు ఇవి ఫ్రీగా పెడుతున్నారు కదా, ఈ పథకాలు. మళ్ళా ఇవ్వాల్సినవి మాత్రం ఏమి ఇవ్వట్లేదు, ఏవైతే చెప్పలేదో అవైతే చేస్తున్నారు. అంటే ప్రజలు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ఏ మంచిగా ప్రభుత్వం అనేది నడుస్తుంది ఇక్కడ, అంటే రేవంత్ రెడ్డి గారు అసలు ఏం పరిపాలన మంచిగా చేయలేదు, 2 సంవత్సరాలు అవుతుంది, అభివృద్ధి అనేది కనిపించట్లేదు అని చెప్పి చేస్తారేమో అట్లా అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే 2 సంవత్సరాలు నడిచింది కదా, ఇంకా 3 సంవత్సరాలే ఉంది. 3 సంవత్సరాల్లో కూడా ఈ 2 సంవత్సరాలాగే చేస్తే ప్రజలు అల్లుకోలం అవుతారు కదా. అది కరెక్టే కానీ ఏమో చూద్దాం ఎవరు వస్తారనేది మనకంత ఇది లేదు, కానీ ఎవరు వచ్చినా ఓకే. అంటే మాకంటే సునీత గారు ఏమైనా అయితే ఓకే కదా, మనకైతే ప్రజలకి మంచి చేసేటోళ్ళే కావాలి ఎవరు వచ్చినా కూడా. అది అంటే ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు? అది బీఆర్ఎస్సా లేదు అంటే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెసా? కాంగ్రెసే ఓకే.
కాంగ్రెసే వస్తుంది. సో ఏ పార్టీ అభ్యర్థులు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఆడే వస్తుంది అనుకున్నాం అమ్మ మేము. ఎందుకు కారు వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ భర్త చచ్చిపోయి కదా ఆమె లేడీస్ నిలబడదు కాబట్టి సానుభూతితో వేస్తారనిపిస్తుంది నాకు. అంటే నవీన్ యాదవ్ గారు లోకల్ కదా, సో ఆయన వచ్చే అవకాశాలు కనిపిస్తాయి అంటారు. మాది లోకలే కావచ్చు, ఆయన పాపం 2-3 సార్లు వచ్చాడు, ఓడిపోయాడు ఆయన నవీన్ యాదవ్ గారు. మనం ఎందుకంటే సానుభూతి వేస్తారనిపిస్తుంది నాకైతే. ఎవరు వచ్చినా మనకి అభ్యంతరం ఏమీ లేదు. అది మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ గారు అంటే చాలా డెవలప్మెంట్ అనేది చేస్తారు, జూబ్లీ హిల్స్ మొత్తం బాగుంటుంది అని చెప్పి అంటున్నారు ప్రజలు. మరి మీరేమంటారు దానికి? అనుకుంటారు కానీ అమ్మ ఎవరు అదృష్టం రాసి పెడితే ఎవడైనా రావచ్చు, చెప్పలేం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి అవుతాం మనకు తెలియదు కదా. ఆయన అదృష్టం ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అందులో తప్పని మనం ఏం చెప్పలేము. కానీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ బాబు కొన్ని చేశాడు, కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆయన చేసాడు ఆయన కూడా, కానీ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అంటే సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందే అంటారా? మాకు 700 ఒక్కటే కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది అంతే. 200 యూనిట్కి ఒకటే వచ్చింది, కానీ మాకు ఏరేది ఏమి లేదు. అంటే తులం బంగారం అన్నారు, అన్నీ అన్నారు. అది కూడా ఏం లేదమ్మా. తులం బంగారం లేదు. బస్సులో లేడీస్కి మాలాంటి పని చేసేవాడు మేము తిరుగుతాం ఎప్పుడు బస్సుల మీద. లేడీస్ కూడా మేము పని చేసుకొని సాయంత్రం ఇంటికి పోతాం. ఈ లోకల్లోనే ఉంటాం మేము కూడా. అది మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వారి అంటే ఆయన వల్లనే ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చా? అధికారం ఉన్న పార్టీ ఇది కాంగ్రెస్. రావచ్చు, రాకుండా ఉండదు చెప్పలేము, మనకి గ్యారంటీ ఇవ్వలేము. అది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే ఇప్పుడు బాగుంటుంది అంటారా? అభివృద్ధి జరుగుతుంది అంటారా? ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఈయన ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో కానీ మనకు తెలియదు. అది కొన్ని సానుభూతి ఓట్లు పడతాయని నేను అనుకుంటున్నా. వాళ్ళ భర్త చనిపోయాడు కాబట్టి. అది జూబ్లీస్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది అంటారు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది అనుకుంటారు? రూలింగ్ పార్టీ కదా బేట. అయితే ఇప్పుడు రూలింగ్ పార్టీ అయితే వస్తుంది అంటారా? ఇప్పుడు ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళే మంచిగా రావాలి అని కోరుకుంటున్నారు. మరి రూలింగ్ పార్టీ అయినా సరే అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి ఆడుంది, అభివృద్ధి లేదేం లేదు. మరి అభివృద్ధి లేనప్పుడు ప్రజలు ఎలా ఓట్ చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడిది జూబ్లీస్ ఏరియాలో గరీబులకు అయినా చూసేవాళ్ళు వాళ్ళు రావాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గెలిపిస్తే ఆర్డర్ రాడు, వీళ్ళు రాడు, వీళ్ళు వస్తారు. ఏమైనా పని ఉంటే వస్తారు అట్లా. అంటే ఇప్పుడు మీరు ఎవరు వస్తారని అనుకుంటున్నారు? అయితే విషయలే మీద కొడుకు బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు? ఇది జూబ్లీస్ ఏరియా వాళ్ళది. జనధర ఎట్లా కేజీఆర్ అట్లా గరీబులకు చూస్తారు వాళ్ళు అంతే. అంటే ఇప్పుడు ఆయన రౌడీ షీటర్లా చేస్తూ ఉంటారు కదా పనులు అవన్నీ, సో అందుకు అంటే ఇప్పుడు నామినేషన్స్ అప్పుడు కూడా చాలా మంది రౌడీలు లాంటి వాళ్ళే వచ్చారు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ లాంటి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి అంటున్నారు. కథలు అవి వాళ్ళు చెప్పుడు వేస్ట్. ఏదో ఒకటి పంజ గుర్తుకేస్తే ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇస్తే మాకు కూడా బాగుంటుంది. ఇప్పుడు అంతా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా కానీ కాకపోతే అంటే ఆయన జూబ్లీస్ ఏరియా పీజేఆర్ ఎట్లుండో అట్లా వస్తాడు ఆయన. అది నమ్మకం ఉంది మాకు. ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ మాట్లాడుతాం.